అయితే ఇప్పుడు నేనేమి పెద్ద ఇట్లా ప్రొఫెషనల్ ఏం కాదండి. ఒక ఆడపిల్లకి, మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లా అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదే విధంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న జోగి రమేష్ తన కుటుంబం పైన పడిన బురదని కడిగేసుకుందాం అని చెప్పి తాపత్రయంతో బెయిల్ వచ్చిన ఒక్క రోజులోనే ప్రెస్ మీట్ పెట్టాడు. ఈరోజు మేఘన వచ్చి మొత్తం బట్టలు విప్పేసింది. కుటుంబ నేపథ్య కలహాలు ఒక తీరులో ఉంటే వేరే రకంగా ఉంటుంది, కానీ ఉద్దేశాలే దురుద్దేశాలు అయితే మేఘన పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రెస్ మీట్ స్టార్ట్ చేయడంతోనే ఆవిడ బోరుమని ఏడవటం నిజంగా చాలా మందిని కలిచివేసింది. ఈరోజు మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లా అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదే విధంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నాకు జరిగిన అన్యాయం, వాస్తవాలని ప్రజల ముందు ఉంచడానికి కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అది కాకుండా నిన్న జోగి రమేష్ తన మామ వచ్చి ఎలా వక్రీకరించాడు, ప్రతి ఒక్క సన్నివేశాన్ని, అంటే అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మలచి తన పైన సెల్ఫ్ సింపతి క్రియేట్ చేసి రాష్ట్రం అంతటా ఎలా స్ప్రెడ్ చేద్దామని చూశాడు, దాని గురించి నేను వచ్చి మాట్లాడదామని ప్రెస్ మీట్ పెట్టాను అని చెప్పింది. క్లుప్తంగా అవజేస్తాను మీ అందరికి అర్థమయ్యేటట్టు. మే 28, 2025 పెళ్ళైంది జోగి మేఘనాకి రాజీవ్తో. పెళ్ళైన నుంచి 20 రోజుల తర్వాత అమ్మాయిని ఇంటికి పంపివేశారు. ఎందుకని పంపివేశారంటే ఈ అమ్మాయి క్లియర్గా అర్థమైంది, జోగి రాజీవ్ కాపురానికి పనికిరాడు. నిన్న రమేష్ చెప్పినట్టు అక్కడ అసలు బుల్లెట్ లేదు, దానికి దమ్ము లేదు, దానికి ఫోర్సు లేదు, నా బొంద ఏదీ లేదు, అసలు అక్కడ గన్నే లేదు. ఇలాంటి దరిద్రాన్ని తీసుకొచ్చి, అంటే సీరియస్ అండి, ఇట్స్ నాట్ అ జోక్. ఒక అమ్మాయి బాధపడుతుంటే చాలా కలిచి వేస్తుంది. అలాంటి ఒక గన్ లేని రైఫిల్ షూటర్ని ముందు పెట్టి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి అదే విషయాన్ని ప్రస్తావించింది. వాళ్ళందరికీ ఎక్కడన్నా 10 ఏళ్ల పాటు కాపురం సాఫీగా జరగాలని పెళ్లిళ్ళు చేస్తారు, కానీ కూలిపోతుందని తెలిసి పెళ్లి చేసి నా గొంతు కోసాడు ఈ జోగి రమేష్. తన కొడుక్కి, అంటే 2 పిల్లలుంటే కనిన తర్వాత ఆ కొడుకులు ఎలా చచ్చారో, వాళ్ళకున్న వైకల్యాలు ఏంటో కనీసం తల్లిదండ్రికి తెలీదా? తెలిసినా కూడా, అన్ని వీడియోలో చూసినా కూడా, మనకు అర్థమైనా కూడా సిగ్గు శరం పక్కన పెట్టి నిన్న జోగి రమేష్ ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరూ అబ్బో ఆహా అనుకున్నారు, కానీ చేత్కారం విపరీతంగా పొందాడు. సో ఈరోజు ఆవిడ వాళ్ళ నాన్నగారితో కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చింది ఈ అమ్మాయి. జోగి రమేష్ ఒక రాజకీయవేత్త, ప్రజల సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పి ముందుకెళ్లే జోగి రమేష్ ఇంట్లో కూతురులాగా చూసుకునే అమ్మాయి పరిస్థితిని ఈరోజు రోడ్డు మీదకి ఇడ్చాడని అమ్మాయి అంది. సొంత కూతురు నేను ఒకటేనండి, వాళ్ళు గోరుముద్దలు తినిపించారని చెప్పి రమేష్ అంటున్నాడు నిన్న. అది గోరుముద్దలు కాదు, విషపు ముద్దలు. అసలు వాళ్ళే గోరుముద్దలు తినిపిస్తే నేను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం నాకేంటి అని క్లియర్గా స్పందించింది. నిజంగానే అందరికి అర్థమవుతుంది, కానీ జోగి కుటుంబానికి ఒక్కటే అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి పెళ్ళైన వెంటనే అసలు ఇతను కాపురానికి పనికి రావట్లేదు, మాతో సవ్యంగా లేదు మా ఇద్దరి మధ్యలో అని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదంట. డైరెక్ట్ శకుంతల జోగి రమేష్కి చెప్పిందంట. సొంత తల్లిదండ్రుల భావించి వీళ్ళకి చెప్తే అవన్నీ పక్కన పెట్టు, ముందు నువ్వు కట్నంగా ఏం తీసుకొస్తున్నావు, దానివల్ల ఈడు ఉత్సాహంగా లేడు, ప్రేరేపించాలి, ఆకర్షించాలి అనుకుంటే నువ్వు వెళ్ళి ఇంట్లోంచి కట్టకాలికలు పట్టురా అని చెప్పి టాపిక్ని డివియేట్ చేసి వేధించడం మొదలుపెట్టిందంటే శకుంతల రమేష్. ఎక్కడన్నా ఎవరైనా కూర్చుని పరిష్కరించుకోవాలనుకుంటారు, కానీ వీళ్ళ రాద్ధాంతం వేరే రకంగా ఉందని చెప్పింది. ఇది కాకుండా ఆ అమ్మాయికి పెళ్ళి అంటే మేలో అయింది, ఆగస్టులోనే నల్ అండ్ వైట్ కేసు వేసాడంట జోగి రాజీవ్. ఆ అమ్మాయికి ఆ విషయం సంవత్సరం దాటేదాకా కూడా తెలియదంట. అంటే డైవోర్స్ కేసు, అంటే కాపురం ఎలగబెట్టలేక ఈ అమ్మాయికి కూడా చెప్పకుండా కోర్టులో కేసు వేస్తే ఈ కేసు చెల్లదు అని కోర్టు వాళ్ళు కొట్టేయడంతో సంవత్సరం తర్వాత అమ్మాయికి ఆ విషయం తెలిసింది. ఈలోపే శకుంతల వరకట్న వేధింపులన్నీ కొనసాగించింది. పెళ్లి చూపులప్పుడు ఇంట్లో దేవుడి ఫోటోలు ఆర్భాటంగా పెట్టిందంట శకుంతల. మొత్తం తీర్చిదిద్దు ఉంటుంది ఇల్లుని. దిద్దిన తర్వాత వాళ్ళు ఓహో వీళ్ళు హిందువులే కదా అని చెప్పి పెళ్లి చేసుకుంటే, పెళ్ళైన వెంటనే ఇంటికి వెళ్తే ఒక్క దేవుడి ఫోటో లేదు, పూజ గదనేదే లేదంట. ఈ అమ్మాయి మత విశ్వాసాలన్నింటినీ ఈ అమ్మాయి ప్రెషరైజ్ చేయడంతో 3rd ఫ్లోర్లో పూజ చేసుకో నువ్వు అని చెప్పారంట. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి అపరిమితమైన శివభక్తురాలైతే జోగి శకుంతల వచ్చి
సిగ్గుచరం లేకుండా శివుడికి 2 పెళ్ళాలు పిల్లలు మనలాగే మామూలుగానే పిల్లల్ని కానీ పెళ్లిళ్ళు చేసుకుంటే వీళ్ళు దేవుళ్ళు ఎట్టి ప్రసాదాలు ఎందుకు పెడతా వాళ్ళని తింటారా? అసలు ఈ మతంలో ఉండబట్టే నీకు ఈ కష్టాలు అంటే జోగి రాజీవ్ ఇంపార్టెన్సీ గురించి పనికిరాని కొడుకుని కన్నందుకు పక్కన ఏడవకుండా దేవుళ్ళ పైన హిందూ దేవుళ్ళ పైన కూడా రెచ్చిపోయింది ఈ సతీమణి. అంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె. సో ఈ సతీమణి వ్యాఖ్యలు చేసి నువ్వు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవ్వు, అప్పుడన్నా నీ కష్టాలు తీరుతాయి అందంట. ఎక్కడన్నా విన్నారా? అసలు ఇంత దరిద్రపు పైత్యం ఎక్కడన్నా విన్నారా? 20 రోజులు అమ్మాయిని ఇంటికి ఎందుకు పంపించేశారంటే 20 రోజులు పెళ్ళైన తర్వాత మా అబ్బాయికి ఎక్కడైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ విన్నాం. కాపురానికి పనికిరాని జోగి రాజీవ్కి అర్జెంటుగా గన్ను కొనిచ్చి కాపురం చేయించుదాం అని చెప్పి ట్రీట్మెంట్కి తీసుకెళ్తా ఉన్నారంట. అంటే మార్కెట్లోకి వెళ్ళి బాబు నువ్వు ఏంటి చెప్పు ఒకసారి నీ పరిస్థితి ఏంటి, సో నువ్వు ఇంట్లో ఉంటే సిగ్గుపడిపోతాడు కదా ట్రీట్మెంట్కి వెళ్తుంటే రోజు, నువ్వు అర్జెంటుగా పుట్టింటికి వెళ్ళి అన్నారంట అమ్మాయిని. ఆ అమ్మాయి నమ్మి పుట్టింటికి వెళ్ళిందంట. ఎన్ని నెలలైనా పిలుపు రాదు. తర్వాత ఈ జోగ్ కుటుంబం చిల్లర రాజకీయాలు అందరికీ తెలిసింది. లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు జోగి కొడుకు. వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఆ పరామర్శలకి జగన్మోహన్ రెడ్డి టటటటా అని పోతా ఉంటాడు కదా, పోయినప్పుడన్నా అడగాలిగా కోడలేమైందని. అతను కూడా పట్టించుకోవాలా, ఎవరికి అక్కర్లా, అంతే. సో ఆ అమ్మాయి అంటుంది ఆ పరామర్శ వీడియోలో నేను ఎక్కడన్నా ఉన్నానా, అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ నన్ను అసలు కాపరానికే పిలవలేదు. అదే టైంలో జోగి రాజీవ్ ఫోన్ చేసి నువ్వు ఉండమ్మా, నీ కొంపలో నువ్వు ఉండు, నీ అమ్మ బాబులతో నువ్వు ఉండు అని చెప్పి రెచ్చిపోయిన కాల్స్ అప్పుడు జరిగినవే. చుట్టం చూపుగా వెళ్ళి అమ్మాయి కలిసి వద్దామని వెళ్ళేదంట. చివరికి ఒక కోడల్ని వరకట్ట వేధిస్తూ రోజుకొకళ్ళకి దపాగా ఫోన్లు పెట్టుకుని ఈ శకుంతల ఇన్నోవా బట్టరా, నెక్లెస్లు బట్టరా, పొలాలు అమ్మి మా అబ్బాయికి బిజినెస్ పెట్టు అని, మేము మాత్రం మార్కెట్లో గన్నెత్తుకుంటున్నాం, ట్రీట్మెంట్ కోసం చూసుకుంటున్నాం, మీ అబ్బాయిని అక్కడే ఉంచుకోండి, కానీ ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మాకు ఇవ్వండి, ఆషాఢం కొత్తలుడికి ఈ అరాచకాలకి అన్నిటికీ బహుమతి ఇవ్వాలి మీరు, మేము ఇలాంటి గొప్ప కొడుకుని మీకు ఇచ్చినందుకు మీరు రిటర్న్ గిఫ్ట్ కింద ఏమి ఇవ్వరా అని చెప్పి హెరాస్మెంట్ చేసింది. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్కి నిన్న జోగి రమేష్ చేసింది సెకండ్ వీడియో అంట. దాని ముందు ఇంకోసారి వెళ్ళిందంట. ఆ అమ్మాయి క్లియర్గా ఓపెన్గా చెప్తుంది తప్పేంటండి, నిజంగా తప్పేంటి. వసంత కృష్ణ ప్రసాద్ ఇంకా మీరు అమికబుల్గా సాల్వ్ చేసుకోండి అని చెప్పి పంపించారంట. ఇది కాకుండా సిపి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం ఈ జోగ్ కుటుంబం మీద, సంవత్సరం అయింది, నాకు విముక్తి ప్రసాదించండి మహాప్రభో, నాకు ఈ దరిద్రపు కుటుంబం నుంచి విముక్తి ప్రసాదించండి, అసలు ఈ అటెంప్ట్ మర్డర్లు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ప్రాణానికే భయం వేస్తుంది, విముక్తి ప్రసాదించండి అన్న విషయం పైన సిపి దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా ఫోన్లు చేసి రారా అని పిలిపించి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మీటింగ్ పెట్టారంట. సజ్జల ఓకే నేను అందరికీ రాజీ చెప్తానని చెప్పి ఆ మీటింగ్లో బెల్లంపల్లి శ్రీనివాస్, దాని తర్వాత అడ్వకేట్లు, వీళ్ళ కుటుంబాలు అంటే మొత్తం ఈ పరివారం జోగ్ కుటుంబం అందరూ కూర్చుని 4 రోజులైనా కూడా ఏమీ అక్కడ అజా పజా అనలేదంట. తర్వాత మన ఎన్టీఆర్ జిల్లా మన అవినాష్ ఆ క్యాండిడేటే సరిగ్గా ఉండడు, ఆ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి కూడా అతను కోర్టు మీరు కేసులకు వెళ్ళొద్దు ప్లీజ్ ఆగండి అని చెప్పారంట. కానీ ఎక్కడ ఏ పరిష్కారం లేదు. ఈ అమ్మాయి కోరుకుంటుంది ఏంటి, నన్ను ఇంత వేధించి ఇంత హింసించి ఏ అమ్మాయి కూడా బయటకు రాకూడదు ఇలాంటి సమస్యలు పెట్టుకుని, అలాంటిది నన్ను రోడ్డుకి ఇడ్చి ఈరోజు మీ అందరి ముందుకు తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఏ మహిళన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి కష్టాల్ని అని చెప్పి చూపించడానికి నేను వచ్చాను. ఇంత ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఒక్క పురుగు అంటే జోగి పెళ్ళాం కానీ జోగ్ కొడుకులు కానీ ఒక్కరు కూడా ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు అని అడగలేదు అంది. ఇది కాకుండా బియ్యం కొన్ని ఇంటికి వస్తే శకుంతల కనీసం మర్యాద ఇచ్చేది కదంట. ఏరా ఏంట్రా అని చెప్పి అరే తురే మాటలు మాట్లాడేదంట. ఇదండి ఈ గొప్ప మంత్రి గారి కుటుంబానికి ఒక నమస్కారం. ఇదంతా చాలదన్నట్టు ఈ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఆఫీస్ కూడా వెళ్ళి అపాయింట్మెంట్ కోసం కలిసి మాట్లాడదాం అనుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. నేను ఏ చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు, ఏ లోకేష్ గారిని కలవలేదు, నేను పెట్టినవి ఏఐ వీడియోస్ అని ఆడియోస్ అంటే మాత్రం ఫారెన్సిక్ ఇస్తాను అప్పుడేమంటారు అంది. సిగ్గుపడాలి జోగ్ కుటుంబం ఇప్పుడు కన్నా. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసి నీ కొడుకు పేరు మీద బొచ్చు ఏమాస్తుందో అమ్మాయికి రాయాలి, రాసి తగలెట్టి పాప ప్రక్షాళన చేసుకుంటే తప్ప మీ జీవితాలకు ఒక విలువ ఉండదు. కోడల్నే సరిగ్గా చూసుకోలేనడివి, ఒక మతాన్నే సరిగ్గా గౌరవించలేని కుటుంబం
నువ్వు వచ్చి దేశ సేవ చేస్తావంట, నిన్ను మళ్ళీ వచ్చేసారి ఎన్నుకోవాలంట, దన్నున్న నాయకుడు వంట, నీ వెనకమాల దమ్మున్న జగన్ అంట. ఏమంటారు దీని గురించి? మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. అండ్ రాజీవ్కి ఇంకో పెళ్లి చేసే ఉద్దేశం వాళ్ళకి లేదంటండి. ఇది ఒక మంచి శుభవార్త. ఇంకొక జీవితం నాశనం అవ్వకుండా ఉంటుంది. మంచి శుభవార్త. అతనికి పెళ్లి చేసే యోచన లేదు. పోతే నీ జీవితం 5 ఏళ్ళు పోతుందని చెప్పి రమేష్ కూడా అన్నాడంట. కేసులతో తిరుగుతూ ఉండని. మీ ఒపీనియన్ ఏంటో కొంచెం రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.